హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ మేకవర్. చాలామంది నాకు పూల జడ మీరు ఎలా పెడతారు, ఒక వీడియో చేయండి అక్క అని అడిగారు. నేను ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే ఇలా నెట్ తీసుకొని మన హెయిర్ని లాక్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం బ్రైడ్స్ యూ కట్ వీ కట్ అనేది చేపించుకొని ఉంటారు, హెయిర్ అంతా బయటికి వస్తుంది. అందుకు ఇలా మనం చేసుకుంటే హెయిర్ని మొత్తం మనం లాక్ చేసినట్టు ఉంటుంది. హెయిర్ని నెట్ని లాక్ చేసుకున్న తర్వాత జడగంటలని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ని జడగంటలని రెండుని కలిపి ఈ థ్రెడ్ తోటి లాక్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇక్కడ జాలి జడని సెట్ చేస్తున్నాను. జాలి జడ మెజర్మెంట్ ఎంతో చూసుకొని మనకు కొంచెం ఎక్కువ ఉంటే పైన ఫోల్డ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన థ్రెడ్ తోటి మనం లాక్ చేసుకోవాలి. కింద లాక్ చేస్తే మనకు అస్సలు బాగుండదు, కింద నీట్గా కనిపించదు, పైన వేణీలు వచ్చేస్తాయి కాబట్టి సెట్ అయిపోతుంది. ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనం ఒక నిడిల్కి బ్లాక్ థ్రెడ్ జాయిన్ చేసుకొని ఈ జాలి జడకి మనం పైనుంచి కింది దాకా దూరంగా మనము ఇలా వీడియోలో చూపించినట్టు మనం లాక్ చేసుకుంటూ ఉండాలి. మరి ఎక్కువ టైట్గా లాగొద్దు, ఎందుకంటే ఇది జాలి జడ కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్టు కుట్టుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పైనుంచి కిందికి ఈవెన్గా నీట్గా వస్తుంది. కింద మనకు ఎక్కువ మిగలలేదు, మనం పైనే ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి నీట్గా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక నిడిల్ని హెయిర్ లోపల నుంచి తీసుకొని థ్రెడ్ని ఒక నాట్ వేసి ఆపోజిట్ డైరెక్షన్లో పైన ఒక థ్రెడ్ కింద ఒక థ్రెడ్ వేసుకొని దాని మధ్యలో మనం వేణిని పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాబ్ పిన్ యూపిన్స్ ఏవి యూజ్ చేయలేదు. ఇప్పుడు మధ్యలో వేణి పెట్టుకొని 2 knots టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. 2 knots మంచిగా నీట్గా వేసుకోవాలండి. మళ్ళీ నిడిల్ని మళ్ళీ మనం హెయిర్ లోపల నుంచి తీసుకొని ఒక 2 knots వేసుకొని మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో పైన ఒక థ్రెడ్ కింద ఒక థ్రెడ్ మనం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వేణి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మధ్యలో పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు సేమ్ అలానే చేసుకోండి. ఈవెంట్ అయిపోయేంత వరకు మనకు వేణీలు కూడా జారిపోవు, అసలు అలానే ఉంటుంది. అలా 2 knots వేసుకోవాలి టైట్గా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన థ్రెడ్స్ని మనం కింద లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న నాట్ని మనం సీజర్తో కట్ చేసుకోవాలి. చూసారా ఎలా నేను స్టిచ్ చేశానో జాలి జడ? మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలామందికి బిగినర్స్ వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను ఎక్కడ కూడా ఒక యూ పిన్ కానీ బాబ్ పిన్ కానీ యూజ్ చేయలేదు. నేను పఫ్ని ఫ్రంట్ వెళ్ళేసి మళ్ళీ ఒకసారి పఫ్ని హెయిర్ని సెట్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.